హాయ్ ఫ్రెండ్స్, హాస్య కథ ఒకటి జస్ట్ ఫర్ రిలాక్స్. ముగ్గురు యువకులు విశాఖపట్నం ఆర్కే బీచ్ సముద్రం ఒడ్డున ఇసుక మీద కూర్చున్నారు. ఒకరికి అద్భుత దీపం దొరికింది. దాన్ని చేత్తో రాశాడు. పెద్ద భూతం వచ్చింది. ఏం బాబు నీ కోరిక ఏమిటి అని అడిగింది. నాకు ఒక అందమైన అమ్మాయి కావాలి అన్నాడు. అదిగో వస్తోంది, నీకోసమే, నీదే అని అన్నది. అది సరే. రెండవ వాడు కూడా దీపం మీద చెయ్యి వేసి రాశాడు. భూతం వచ్చింది. ఏం బాబు ఏమిటి నీ కోరిక అంది. నాకు కూడా అందమైన అమ్మాయి కావాలన్నాడు. ఇటు చూడు వస్తోంది, నీదే, నీకోసమే. ఇక మూడవ వాడు కూడా దీపం మీద చెయ్యి వేసి రాశాడు. భూతం వచ్చింది. ఏం బాబు నీ కోరిక ఏమిటి అని అడిగింది. నాకు మంచి స్టేట్ బ్యాంక్లో, దొండపర్తి స్టేట్ బ్యాంక్లో 100 కోట్లు డిపాజిట్ చేయి అని అడిగాడు. రేపు ఉదయం బ్యాంకుకు వెళ్ళి నీ పేరు మీద 100 కోట్లు బ్యాంకులో వేస్తాను, నీవు సాయంత్రం వెళ్ళి చెక్కు బుక్కు అవి తీసుకో అని చెప్పి భూతం మాయమైపోయింది. మూడో వాడు అమిత ఆనందంగా సెల్ ఫోన్ తీసి క్యాబ్ బుక్ చేశాడు. క్షణంలో క్యాబ్ వచ్చింది. వెనక సీట్లో కూర్చొని దసపాల్ హోటల్కి పోనీ అన్నాడు. వెంటనే ఇద్దరు అందమైన అమ్మాయిలు కారులో అతనికి అటు ఇటు కూర్చున్నారు. మేము కూడా నీతో వస్తాము అని ఇద్దరు అతని మెడ మీద చేయి వేశారు. కారు పోనీ అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కాసేపు హాయిగా నవ్వుకోండి.